ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నానండి. ఫస్ట్ అయితే ఇవాళ నేను చిక్కుడుకాయ ఆలూ ఫ్రై చేస్తున్నాను. చిక్కుడుకాయ ఆలూ ఫ్రై మ్యాక్సిమం మనం చిక్కుడుకాయ టమాటో కర్రీ చేస్తాం, లేదా చిక్కుడుకాయ బంగాళదుంప వేసి కూర చేస్తాం, వంకాయ చిక్కుడుకాయ చేస్తాం, లేదా ఉట్టి చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటాం. అలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. కానీ నేను ఇవాళ మాత్రం చిక్కుడుకాయ ఆలూ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకుని తగినంత నూనె వేసుకున్నాను, అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఇంకా ఎలాంటి వెల్లుల్లిపాయలు వేయట్లేదండి, కొంచెం నూనె వేసాను నేను ఇప్పుడు. సో ఎలాంటి వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ వేయకుండా జస్ట్ నూనెలో మన జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, చక్కగా ఒక హాఫ్ స్పూన్ నిండా వేసుకోవాలి. అలాగే అవి వేగిపోయాక మనం బంగాళదుంపలు వేసేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదండి, పచ్చిమిరపకాయలు కూడా వేయకుండా ఇంకా మన ఎండుకారమే వేసేస్తాం అనమాట. సో జీలకర్ర బాగా వేగిపోయాక నేను పొటాటోస్ ఇలా సన్నగా అంటే ఇలా ఈ ముక్కలుగా ఇలా ఈ షేప్లో తరుక్కోవాలి మన పొటాటోస్ని స్క్వేర్గా క్యూబ్స్గా. ఆ క్యూబ్స్గా తరిగినవి వేసేసి బాగా వేగిపోవాలి. ఫస్టే మనం చిక్కుడుకాయలు వేయకూడదు, లేదా చిక్కుడుకాయతో కలిపి వేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మ్యాష్ అయిపోతుంది అనమాట. అంటే సరిగ్గా ఉడకదు, లేదా మ్యాష్ అయిపోతూ ఉంటాయి ఆ నీరుకి, ఆ చిక్కుడుకాయ ఉన్న తేమకి. సో అలా కాకుండా ఫస్ట్ మనం జీలకర్ర బాగా వేగిపోయాక మనం ఆలు వేసేసామనుకోండి, ఇలా క్రిస్పీగానే ఉంటాయి, ఎప్పటికీ విడివిడిలాగే ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత పసుపు వేసుకున్నాను, ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు నేను బాగా వేగిపోయాయి కాబట్టి నేను చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు చాలా తక్కువ ఉన్నాయనే నేను ఇలా చేస్తున్నాను. సో మనం ఎప్పుడైనా రెండు కూరలు కలపాలి అన్నప్పుడు ఇలా టేస్టీగా కూడా మనం చేసేసుకోవచ్చు. చిక్కుడుకాయ టమాటో రొటీన్ అయిపోయిందని నేను ఇవాళ చిక్కుడుకాయ టమాటో చేయకుండా నేను చిక్కుడుకాయ ఆలు ఫ్రై చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు, ఎందుకంటే చిక్కుడుకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు చిక్కుడుకాయని ఎంజాయ్ చేస్తారు, ఆలు అంటే ఇష్టపడే వాళ్ళు ఆలుని ఎంజాయ్ చేస్తారు. సో రెండు కలిపేసామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇవి కొంచెం మగ్గాలండి. ఇవి కొంచెం మగ్గాక నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను. పసుపు వేసుకున్నాను, నేను అదే చెప్తున్నాను. పసుపు వేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇంకా ఎలాంటి ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ వేయట్లేదు. ఇది ఒక్కసారి మంచిగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. చూసారు కదండి ఎంత బాగా వేగుతున్నాయో. చూసారా, అతుక్కోవట్లేదు. చూసారా, చిక్కుడుకాయకి అతుక్కోవట్లేదు, అంత సపరేట్గా ఉన్నాయి, చాలా ఎర్రగా వేగి ఉన్నాయి కదా. సో అందుకే నేను చెప్పేది ఫస్ట్ ఆలు వేసుకుని బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మీరు చిక్కుడుకాయలు వేయాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. రెండు ఇటు ఆలులో ఉన్న కార్బోహైడ్రేట్స్ మనకు వస్తాయి, అలాగే చిక్కుడుకాయలో ఉన్న ఫైబర్ కూడా మనకి వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం వేగాలండి, మ్యాక్సిమం 50 to 40% వేగిపోయింది. అంటే చిక్కుడుకాయ వేగిపోయాయి, ఆలు అయితే ఎప్పుడో వేగిపోయాయి. ఇవి మాత్రం చిక్కుడుకాయలు ఇంకొక 2 to 3 minutes ఉంచేస్తే అవి వేగిపోతాయండి. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, దయచేసి నా పాటలు వినండి. బోల్డ్ అని పాటలు వస్తున్నాయి, పాత పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంవి, అలాగే సుశీలవి, అలాగే జానకివి, అలాగే చిత్రవి ఉంటాయి, అలాగే హిందీ సాంగ్స్ ఉంటాయి, కిషోర్ కుమార్వి ఉంటాయి, రఫీ ఉంటాయి, లతా మంగేష్కర్వి ఉంటాయి, అలా రకరకాల పాటలు ఉంటాయండి. డూ ఫాలో ఇన్ మై ఇన్స్టాగ్రామ్ అండి. సో ఇలా వేయించేసుకోవాలండి. ఎవరు పూర్తిగా వీడియో చూడట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా పూర్తి వీడియో చూడండి, వ్యూస్ పెంచండి. మేము ఎంతో కష్టపడి మీకు వీడియో చేస్తాము. చాలా కష్టాలు ఉంటాయండి మాకు. అప్పుడప్పుడు చేతులు కాలిన రోజులు ఉంటాయి, కంట్లో ఆవగింజ వెళ్ళిన రోజులు ఉంటాయి, మొహాల మీద పచ్చిమిరపకాయలు వెళ్ళిన రోజులు ఉంటాయి. చాలా చాలా ఉంటాయండి, ఎందుకంటే కెమెరా పెట్టి తీయడం అంటే చాలా కష్టం. సో మా కష్టాన్ని మీరందరూ గుర్తించి మొత్తం వీడియో చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే నా వ్యూస్ని పెంచండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకోసమే కదా రకరకాలుగా మేము అన్నీ తీసుకొస్తున్నాం. ఎమర్జెన్సీకి మీకు ఏదైనా గుర్తు రాకపోతే వెంటనే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చూసేయచ్చు కదా. సో ఆ రకంగా అయినా మేము యూట్యూబర్స్ మీకు అందరికీ మేము యూటిలైజ్ అవుతున్నాం కదా. సో అందుకే చెప్తున్నాను. సో మీరందరూ తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, అలాగే వ్యూస్ పెంచండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇంకో నలుగురికి షేర్ చేయండి. మన చిరంజీవి గారు చెప్పినట్టు ఆయన అయితే ముగ్గురైనా చెప్పారు స్టాలిన్లో, నేను నలుగురు యాడ్ చేశాను. సో ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. సో ఇంకా 2 minutes పడుతుందండి. ఇది బాగా కొంచెం ఒక్కసారి చిక్కుడుగా అనేది వేగిపోయింది అనుకోండి, ఆ పచ్చిదనం, ఆ పచ్చి వాసన పోతుంది. అప్పుడు చాలా ఈ ఆలులో బ్లెండ్ అయిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. మీకు కనిపిస్తుంది కదా.
సో మ్యాక్సిమం ఇందాక అయితే 40-50%, ఇప్పుడైతే చక్కగా వేగిపోయింది హ్యాపీగా. ఇంకొక 2 మినిట్స్ ఉంటే అయిపోతుందండి. నేను మిగతాది మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి, మొత్తం గల్లగల్లమంటున్నాయి, చాలా చాలా బాగా వేగిపోయాయి. సో ఈ టైంలోనే మనం మిగతా ప్రొసీజర్ అన్నీ మొదలు పెట్టేద్దాం. తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం ఎలాగో ఇందాక పసుపు వేసుకున్నాం కాబట్టి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు దాంతో చేసిన కొంచెం మిరియాలు వేసాను, ధనియాలు వేసాను, జీలకర్ర వేసాను. అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసాను. సో ఆ పౌడర్ వేయాలండి. అది వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆ పౌడర్ లేకపోయినా జీలకర్ర పౌడర్ వేయచ్చు, ధనియాల పౌడర్ వేయచ్చు. మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్, సాంబార్ పొడి ఉంటే సాంబార్ పౌడర్ వేయచ్చు, పల్లి పొడి ఉంటే పల్లి పొడి వేయచ్చు, నువ్వుల పౌడర్ ఉంటే నువ్వుల పౌడర్ వేయచ్చు. మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేయచ్చు. అయ్యో ఆవిడ అదే చెప్పారు, ఇప్పుడు మన దగ్గర లేదు అని మీరు అస్సలు టెన్షన్ పడద్దు. టెన్షన్ పడకుండా హ్యాపీగా మీరు చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం తగినంత కారం వేసేసుకుందాం. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి, మనం ఇంకా మొత్తం అంతా కారం, ఈ కారమే కాబట్టి చూసుకుని కూర ఎంత కావాలో, మీరు ఎంత కారం తినగలరో అంత కారం మీరు వేసేసుకోండి. నాకు ఇంతే సరిపోతుంది, మాకు సరిపోతుంది. సో ఇలా చక్కగా వేయించేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. మనం ఏ వెల్లుల్లిపాయలు వేయలేదు, అలా ఉల్లిపాయలు వేయలేదు, ఏం వేయలేదు. చక్కగా చిక్కుడుకాయలని ఆలుని కలిపేసి మనం ఉప్పు కారంలో ఇలా కొంచెం జీరా పౌడర్, అలా మనం చేసుకున్న పౌడర్ వేసేసి చేస్తున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా పనికొస్తుంది. రసం తినేటప్పుడు నంచుకోవడానికి పనికొస్తుంది, అన్నంలో పనికొస్తుంది. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. మనం చక్కగా కలిపేసి పెట్టేసామనుకోండి, తినేస్తారు, అసలు ఇంకా మరి మాట్లాడరు. ఇప్పుడు లాస్ట్లో టచ్ కొంచెం గరం మసాలా, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం గరం మసాలా, మనకి ఆ ఫ్లేవర్ రావాలి కదా, అంతే, ఇంకెక్కువ అక్కర్లేదు. నేను ఇంకా కరివేపాకు వేసేసాను కాబట్టి ఇంకా కొత్తిమీర కూడా నేను గార్నిష్ చేయట్లేదు. హ్యాపీగా అయిపోయిందండి. చాలా చాలా టేస్టీ అయిన చిక్కుడుకాయ పొటాటో ఫ్రై. చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసి కలిపేసి పెట్టేసేయండి, వాళ్ళు టీవీ చూస్తూ తినేస్తారు. చపాతీలో కూడా బాగుంటుంది నంచుకోవడానికి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. చిక్కుడుకాయ ఆలు పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.